దేవుడు మల్లన్న దేవుడెలిసెరో కొమ్మెల్లి కొండల్లో సుడు సుడు సురకత్తి మీసాల రాయుడో బండా సరిక. ఏంటి సెలబ్రేషన్ అనుకుంటున్నారా? లాస్ట్ వరకు చూడండి. మా వారు తన మీటింగ్లో వెళ్ళారని చెప్పేసి పెద్దబాబుకి అయితే ఫుల్ ఫీవర్. చాలా అంటే చాలా బాధేస్తుందని చెప్పడానికి, కంట్లో నుండి నీళ్ళు వచ్చేస్తున్నాయి. నిజంగా అసలు వాడిని ఆ సిచ్యువేషన్లో చూస్తానని చెప్పేసి అనుకోలేదు ఫ్రెండ్స్. సో అసలు ఏమైంది అనేది వ్లాగ్ మొత్తం చూడండి, చాలా బాగుంటుంది. అండ్ ఈ సెలబ్రేషన్ ఏంటి అంటే మన ఛానల్ 2K అయినందుకుగా నేనైతే దేవుడికి ఇలా మొక్కు తీర్చుకున్నాను అనమాట. కొంచెం టెంపుల్కి వెళ్ళడానికి ఇప్పుడు వీలు పడట్లేదు, వెళ్ళడానికి టైం పడుతుందని చెప్పేసి అలా పండ్లు పెట్టేసుకొని మొక్కేసుకున్నాను. ఇంకా అంతకుమించి నేనేం అంటే ఇచ్చుకోలేను కదా. సో మనసులో అనుకొని పెట్టేసుకున్నాను అనమాట. ఫాస్టింగ్ ఉండి మొక్కేసుకున్నాను. ఇంకా ఏంటి అంటే ఈరోజు బ్లాగ్ వచ్చేసి వడియాలన్నమాట. వడియాలు చేసేస్తున్నాము. అండ్ వడియాలు చేసే ముందు అసలు ఏమైంది అని అంటే మా వారికి మీటింగ్ ఉందని చెప్పేసి వెళ్ళారు, జమ్మూ కాశ్మీర్ వెళ్ళారు. తను 10 days ట్రిప్లో ఉన్నారు. 10 days అంటే మిగతావి 4 days బయట అవుటింగ్స్ చూడడానికి అండ్ మిగతావి మీటింగ్స్ అనమాట. సో పెద్దబాబు అయితే ఇంకా అసలు వాడు ఎలా అంటే వెళ్ళే ముందు వాళ్ళ డాడీ ఏమని చెప్పాడంటే ఏరోప్లేన్ వెళ్తున్నా, లాస్ట్ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, ఏరోప్లేన్ వెళ్తున్నా డాడీ అని చెప్పాడు. ఎక్కడి నుండి ఏరోప్లేన్ వెళ్తున్నా వాడు మా డాడీ వెళ్తున్నాడు అని చెప్పేసి బయటకు వచ్చేసి మరి బాయ్ చెప్తున్నప్పుడు అసలు ఆ బాధ ఉంటుంది చూసారా, అది చూసే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. నాలా ఎవరికైనా అనిపించిందా కమెంట్ చేయరు. నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్. అసలు నేనైతే వాడికి ఫీవర్ అసలు సడన్గా ఏమో అంత అప్పటి వరకు బాగున్నవాడు ఫీవర్. ఇంకా వాడు అడిగే వస్తున్నాడా నాన్న, ఇంకా ఏరోప్లేన్ వచ్చేసింది కదా, అది వచ్చేసింది, దిగుతాడా ఈరోజు, ఎప్పుడు వస్తాడా అని చెప్పేసి అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పలేక తల పగిలిపోతుంది. పిల్లలకి మాత్రం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చెప్పొద్దని చెప్పేసి బాగా అర్థమైంది ఇప్పుడైతే. సో అది ఫ్రెండ్స్, చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాడు వాడు ఫీవర్తో. ఇంకా వాళ్ళ డాడీ వస్తే కానీ ఫీవర్ తగ్గదేమో అనిపిస్తుంది. ఏ టైంలో వస్తుందో అర్థం అవ్వట్లేదు, ఏ టైంలో వెళ్తుందో అర్థం అవ్వట్లేదు. ఇంక ఏరోప్లేన్ వెళ్తే చాలా అదేదో మా డాడీ కొనేసిండు ఏరోప్లేన్ అన్నట్లు మా డాడీ వస్తున్నాడు అని చెప్పేసి తినడానికి ముందు డాడీ, తినడానికి తర్వాత డాడీ. ఎంత చూసినా చూడకపోయినా కొట్టినా కొట్టకపోయినా పిల్లలకు అనేది తల్లి అయినా తండ్రి అయినా పక్కన ఉన్న వాళ్ళ ఎఫెక్షన్ ఎక్కువగా ఉంటుంది. సో దగ్గర ఉన్న వాళ్ళు ఒకేసారి లేకపోతే పిల్లలు తట్టుకోలేరు అనమాట. కానీ తప్పదు కదా, డ్యూటీస్ పని మీద వెళ్ళినప్పుడు ఇంకేం చేయలేము కదా. సో మళ్ళీ ఏంటి అంటే ఇంక ఈ రోజులలో వైఫ్ అండ్ హస్బెండ్ ఉండడం కామన్. పిల్లలకి ఎక్కువ ఎఫెక్షన్ ఉండేది మదర్ అండ్ ఫాదర్ పైన. ఇంకా అంతకుముందు అప్పట్లోనేమో నానమ్మలు తాతయ్యలు వాళ్ళు ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళందరూ ఉండేవాళ్ళు, అంత తెలియకపోయేది వాళ్ళు లేని లోటు. కానీ ఇప్పుడు ఉండేది ఒక మదరే కాబట్టి మదరు మహా అయితే ఇంకెవరు సపోర్టర్స్గా మామ ఇంకా సమ్ ఎవరో ఉంటారు కదా. ఎంత ఉన్నా కూడా ఇంకా అది ఆ ఫీల్ని అయితే నేను చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఎక్కువ అయిపోయింది అనమాట. మా వాడి విషయంలో చాలా బాధపడుతున్నాను ఇప్పటివరకు కూడా. ఏమో తెలియకుండానే వాడు అడిగిన ప్రతిసారి కళ్ళలో నుండి నీళ్ళు వస్తున్నాయి ఫ్రెండ్స్. నిజంగా చెప్తున్నాను కదా. స్కూల్కి వెళ్ళమంటే అమ్మ స్కూల్కి నాన్నొచ్చి దింపేసి వస్తాడా అని అంటున్నాడు. ఆడుకో డాడీ అని అంటే నాన్నొచ్చే వరకు ఆడుకోవాలని అడగడము. కొంచెం ఎఫెక్షన్ ఉంచొద్దు అంటే ఉన్నది ఇద్దరు ఉన్నప్పుడు ఇంకా మనం పని చేసుకుంటున్నప్పుడు ఫాదర్స్ చూసుకోవడం కామన్, అది డ్యూటీలోకి వెళ్ళేసి వచ్చిన తర్వాత. బట్ చాలా అంటే చాలా బాధేసింది ఫ్రెండ్స్ నిజంగా. నాకు ఇప్పటికీ కూడా నాకు ఏం చెప్పాలో కూడా అర్థం అవ్వట్లేదు. సో అలా ఉంటుందన్నమాట. ఇంకా నాకు అనిపిస్తుంది ఒక్కోసారి ఫాదర్స్ లేకుండా పిల్లల్ని ఎలా సాగుతారు అని చెప్పేసి. సపోర్టర్స్గా మాత్రం కంపల్సరీ చిన్నపిల్లలు ఉన్న చోట ఎవరో ఒకరు ఉండాలి. ఏంటో ఏమో అసలు జీవితాలు అర్థం కావట్లేదు. ఒకసారి అనిపిస్తుంది ఏంటో నాయన ఎందుకు పెడతాడు దేవుడు పరీక్షలు అని చెప్పేసి. చూసారా అప్పుడే వెళ్ళడం, అప్పుడే బాబుకి ఫీవర్ రావడము, ఏంటో అసలు అర్థం అవ్వట్లేదు. నాకైతే నేనున్న సిచ్యువేషన్లో బాధేస్తుంది అనమాట. ఇంకా తప్పదు కదా, వాడిని కంట్రోల్ చేయాలంటే ముందు నేను గట్టిగా స్ట్రాంగ్గా ఉండాలి వాడి ముందు అని చెప్పేసి నాది అయితే వాడికి ఏం చెప్పట్లేదు. వస్తున్నాడు డాడీ, రేపు వస్తాడు, ఎల్లుండి వస్తాడు, ఆఫీస్కి వెళ్ళాడు, ఇంకా వాళ్ళ స్కూల్ నుండి తీసుకెళ్ళారు, అలా చెప్పి వాడిని అయితే ప్రజెంట్ కంట్రోల్ చేయగలుగుతున్నా. కానీ ఆ ఫీవర్ని కంట్రోల్ చేయలేకపోతున్నా. బెంగపడిపోయాడు బాగా వాళ్ళ ఫాదర్కి. మీ పిల్లలు కూడా అంతేనా? జర కమెంట్స్ చేయరు. ఎక్కడికైనా పోయేటప్పుడు మాత్రం ఓన్లీ ఆఫీస్కే వెళ్తున్నా అనే చెప్పమనండి. ఏరోప్లేన్ ఇంకా మా వాడికి ఇంకొకటి ఏంటంటే వెహికల్స్ పైన తిరగడం ఎక్కువగా ఇష్టం అనమాట. జర్నీస్ చేయడం ఎక్కువగా ఇష్టం. ఎంత టైం అయినా కానీ వాడు 6 months ఉన్నప్పటి నుంచి కానీ బండి ఎక్కితే అసలు నిద్ర పోకపోయేటాడు. కొంచెం మేము ఎక్కడికి వెళ్ళినా వాడిని ఫ్రంట్లో, పెద్ద బాబుని ఫ్రంట్లో కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళడం అలవాటు అనమాట. ఇంకా వాడు అట్లానే జర్నీస్ అంటే ఎక్కువగా ట్రైన్, బస్సు, ట్రైన్ ఇంకా ఇంకేదన్నా ఏది ఉంటే అది జర్నీస్ అంటే ఎక్కువగా ఇష్టం అనమాట. అది అనమాట. ఇంకా వాడు
అసలు చాలా అంటే చాలా బాధేస్తుంది. నేనైతే పంపించేసినా అయిపోయిండేది అన్నట్లు ఫీల్ అవుతున్నా నేను. అంత బాధేస్తుందనమాట. ఇంకా సో వాడిని డైవర్ట్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ అనమాట. సో వడియాలు సరే కాస్త ఇవి చేస్తూ ఉంటేనైనా నాకు కాస్త కాలక్షేపంగా ఉంటుంది, వాడు మర్చిపోయినట్టుగా ఉంటాడు, అప్పాలు చేస్తుంది అన్నట్లుగా ఆడతాడేమో అనుకున్నా. కానీ చూడండి ఇక్కడ కూడా చాలా బాధేసింది. ఇక్కడ కూర్చున్నాం కదా, నేను వడియాలు పోస్తూ ఉంటే మా వాడు ఏమంటున్నాడు అంటే, పైన ఏరోప్లేన్ పోతుందమ్మా, డాండా పోతున్నాడు, దాంట్లో డాడీ పోతున్నాడు అంటున్నాడు. అబ్బా అనుకున్నా నేనైతే. కానీ ఏం చేయలేని సిచ్యువేషన్ కదా. చాలా బాగా ఎడిక్ట్ అయిపోయారు పిల్లలు అసలు. వాళ్ళని ఇంకా మళ్ళీ సరే ఓకే ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో ఉంటాడంటే తను ఇంట్లో ఉండరు అసలు. యాక్చువల్గా మార్నింగ్ లెగ్సి ఇంకా వాడిని స్కూల్కి పంపించేసి తను మార్నింగ్ వెళ్ళిపోతే నైట్ 11కి వచ్చేస్తారు, పడుకున్నాకే వస్తారు. కానీ ఆ 11కి వచ్చినా కూడా అంత ఎఫెక్షన్ ఏందో నాకైతే అర్థం కాదు. అది ఏంటో అది అర్థం అవ్వదు అనమాట. చిన్నగా ఉన్నప్పుడు బాగా చూపించేవారు, బట్ ఇప్పుడు తనకి టైం దొరకట్లేదు. వర్క్ చేంజ్ అయ్యాక కొంచెం వర్క్ ఎక్కువగా ఉండడం వల్ల టైం దొరకట్లేదు. దొరక్కపోయినా కూడా అసలు వాళ్ళు బాగా అసలు అడగడము డైలీ కొంచెం బాధేస్తుంది అనమాట. ఎంతున్నా ఉంటుంది కదా, ఈ పిల్లలు అన్న తర్వాత ఇంకా వాళ్ళు బాధపడితే మనం హ్యాపీగా ఉండలేము అసలు. ఇంకా వాడి ఫీవర్ చూస్తుంటేనైతే నాకైతే చాలా బాధేస్తుంది అనమాట. ఎప్పుడు వస్తారా వాడికంటే ఫస్ట్ నేనే మా వాడిని చూడలేక ఎప్పుడు వస్తారా అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇక్కడ కూడా అలాగే ఏరోప్లేన్ పోతుంది. మా డాడీ ఫ్రెండ్స్కి అండ్ బయట కలిసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి మా డాడీ ఏరోప్లేన్లో వెళ్ళారు ఓకే అని చెప్పేసి వన్స్ అది కూడా అయ్యింది తీసుకెళ్ళడం. ఏరోప్లేన్లో తీసుకెళ్ళినా కూడా అలా కూడా వాడికి సో ఇంకా వాడిని డైవర్ట్ చేయడానికైతే ఇలా కొంచెం బెటర్ కదా అని చెప్పేసి వడియాలు అయితే పోసేస్తున్నాను. ఉప్పు ఫస్ట్లో వేసేటప్పుడు వాటర్లో ఫస్ట్ మనం వడియాల గురించి టాపిక్లోకి వెళ్దాము. కొంచెం బాధ వేసింది, అది ఎందుకో షేర్ చేసుకోవాలనిపించింది, చేసుకున్నాను అనమాట. సో ఏంటి అంటే రైస్ నైట్ నానబెట్టేసి పెట్టాను కేజీ. దానికి 10 రూపీస్ వాము ప్యాకెట్, 10 రూపీస్ జీలకర్ర ప్యాకెట్ అండ్ ఒక 10 రూపీస్ ఇవి నువ్వులు తెచ్చాను. బట్ వైట్ నువ్వులు కొంచెం వేసి కొంచెం ఉంచాను అనమాట. అవన్నీ వాటర్ మసులుతున్నప్పుడే వేసేసి ఇంకా బాగా మసిలాక సాల్ట్ వేసేసి ఇంకా చాలా లాగ్ అయిపోయింది కదా. వడియాల రెసిపీలోకి వెళ్దామా. ఏంటంటే అసలు ఫస్ట్ వాటర్ అనేది పెట్టేశాను. కేజీ బియ్యం ముందు రోజు నైట్గా నానబెట్టేసుకొని పెట్టుకున్నాను. రేషన్ బియ్యం, దొడ్డు బియ్యం అండి, రేషన్ బియ్యం అంటే తెలుస్తలేదో. సో మార్నింగ్ లేవగానే 5:30 to 6 టైంలో మార్నింగే వండేసాను, ఎందుకంటే ఎండ్ అవుతుంది కదా అని చెప్పేసి. వాటర్ పెట్టేసి వాటర్లోకి జీలకర్ర, 10 రూపీస్ వాము, 10 రూపీస్ నువ్వులు పోసేసి బాగా మసిలినాక సాల్ట్ వేసేసి రైస్ వేసేసాను. మెత్తగా ఉడికినాక ఇంకా దాన్ని మొత్తం ఫ్యాన్ దగ్గర నేను వంట చేసుకొని పని అయ్యేలోపు చల్లగా అయిపోయిందనమాట. సో అది ప్రాసెస్ అయితే ఇంకా పైకి వెళ్ళేసి ఇంకా చల్లారినాక పని అయినాక పైనకి వెళ్ళేసి స్టార్ట్ చేశాను అనమాట వడియాలు పోయడం. కొన్నేమో వితౌట్ కారం వేసాను, వితౌట్ కారం అంటే కొన్ని కారం లేకుండా పిల్లల కోసం వేసాను. కొన్ని తినడానికి స్నాక్స్ లాగా ఉంటాయి కదా అని చెప్పేసి కొంచెం పచ్చిమిర్చి వేసేసి కలిపేసి అది కూడా నేను చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. అండ్ వీడియో స్కిప్ చేసి చూడకండి. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ దయచేసి లైక్ చేసి వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెవరికైనా యూస్ అవుద్ది మీరు ఫ్యామిలీ వాళ్ళకి అనుకుంటే షేర్ చేయండి కంపల్సరీగా. అంటే మీరు కూడా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఇలా వీడియో తీసేవాళ్ళు లేక నాకు ఇలా వచ్చిందనమాట. దగ్గర నుండి తీసేవాళ్ళు ఉంటే మీకు ఇంకా బాగా అర్థమయ్యేది అని చెప్పేసి నేను ఇప్పుడు అనుకుంటున్నాను. బట్ ఇంకెవరు తీసేవాళ్ళు లేరు కదా. సో అది అనమాట. ఇంకా చూడండి మా వాళ్ళు ఎలా ఆడుతున్నారు. కొంచెం వాళ్ళు ఆడుతూ పెద్దబాబుకి ఫీవర్ ఉంది కదా, డైవర్ట్ అయ్యడం అనమాట. అటు ఇటు తిరుగుతూ కాస్త ఆడుతున్నాడు పైన. సో పైన వదిలేసాను. వంట అయితే చేసేసి వచ్చేసాను అనమాట. చూడండి మా ఆదిగాడి కిందకి పైకి అలా దిగుతున్నాడు. కింద పడిపోతాడేమో భయపడతాడేమో అని చెప్పేసి నా భయం అనమాట. సో వాడిని వెళ్ళొద్దు డాడీ అని చెప్తున్నాను. ఇంకా వడియాలు అయితే ఫైనల్లీ ఒత్తేస్తున్నాను. కొంచెం తొందరగా పెట్టుకుంటే ఎండ అవ్వకముందే పోసేసేయచ్చు. అంటే స్నాక్స్ లాగా పిల్లలకి అప్పుడు ఇప్పుడు కొంచెం వేయించి ఇస్తుంటే ఏదో ఒకటి కొనాలి. కానీ కొంటాము, కొనంది తప్పదు. కానీ ఇక ఊరికే కొనడం కంటే ఇలా కూడా కొంచెం ఇంట్లో చేసుకుంటుంటే వాళ్ళకు కూడా తెలిసింది కదా అని చెప్పేసి. ఇది పిండి కొంచెం వాటరింగ్ ఎక్కువైపోయేసరికి అలా పడుతుంది, ఇట్లా చుట్టూలాగా రావట్లేదు అనమాట. ట్రై చేశాను. ఇంకా మళ్ళీ పిండి అవి ఇవి కలపడం అంటే ఇంకా లేట్ అవుతుంది వత్తడానికి అని చెప్పేసి. కానీ తర్వాత టేస్ట్ చూసాక నేను మీకు ఈ బ్లాగ్ షేర్ చేస్తున్నాను అనమాట. సో అది
వేయించితే మాత్రం ఏ మాటకు ఆ మాట ఒకే రోజులో, ఈ ఎండకి ఒకే రోజులో ఎండాయండి. నెక్స్ట్ డే నేను మార్నింగ్ వేయించేసాను, పిల్లల కోసం కొన్ని వేయించి ఇచ్చాను. చాలా అంటే చాలా టేస్టీగా అండి, చాలా బాగున్నాయి అన్నమాట. నిజంగా నేను తిన్న తర్వాతే మీకు టేస్ట్ అయితే చెప్తున్నాను. సో ప్రతి ఒక్క ట్రై చేసుకోండి. సమ్మర్ కదా, నార్మల్ టైంలో వర్షాకాలంలో చలికాలంలో బాగా ఆరవన్నమాట. గట్టిగా ఆరిపోతేనే అవి గట్టిగా అయిపోతేనే మనకి వేయించడానికి ఈజీ ఉంటాయన్నమాట. అంటే నేను తింటున్నప్పుడు ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది, కరకరలాడుతూ ఉంటాయి. ఆరిపోకపోతే బూజు వస్తాయి అండ్ ఇంకా అవి మనం ఏం చేయలేం కదా, పాడైపోతాయి. సో ఎండాకాలమే ఎక్కువగా వేస్తారనమాట వాటిని. అండ్ పనులు కూడా ఎక్కువగా ఉండవు, వర్షంలో కూడా అవి ఇవి ఊళ్ళలో పని చేసుకున్న వాళ్ళు ఫ్రీగా ఉంటారు కాబట్టి సమ్మర్లో ఎక్కువగా చేస్తారు. సో మీరు కూడా ట్రై చేసేసుకోండి ఫ్రెండ్స్, ఫ్రీగా ఉంటాయి, ఇంట్లో ఉన్న వాళ్ళు స్నాక్స్ లాగా యూజ్ అవుతాయి. ఊరికే బయట తెచ్చుకోవడం కంటే అప్పడాలు కొంటే 100 రూపీస్ లేని అప్పడాలు రావట్లేదు ప్యాకెట్స్. అవి 2-3 టైమ్స్ కూడా ఎక్కువనే రావు అసలు, నాకు తెలిసి చాలా తక్కువ వస్తాయి అన్నమాట. సో ప్రతి ఒక్కరు ఇలా చేసుకోవడానికి ట్రై చేయండి. ఇవే బియ్యంతో కూడా అలాగే అప్పడాలాగా పోసుకోవడం, మెత్తగా పిండి చేసేసి అలా కూడా చేసేసుకోండి, అలా కావాలి అనుకున్న వాళ్ళు. సో ఇలా 2-3 టైమ్స్ పిండితో ఒకటిలాగా, రైస్తో ఒకలాగా ఇలా ట్రై చేసుకోండి, చాలా బాగుంటాయి. ప్రతి ఒక్క ట్రై చేయండి. చేసుకొని పెట్టుకున్నారంటే ఇప్పుడు కావాల్సినప్పుడు పప్పులోకైనా దేంట్లోకైనా నంచుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటాయి. అండ్ ఈవినింగ్ స్నాక్స్లా కూడా యూజ్ చేసుకోవచ్చు, తింటున్నప్పుడు టేస్టీగా బాగుంటాయి అన్నమాట. సో చూసారు కదా, సడన్గా మా అత్తయ్య ఎంట్రీ ఇచ్చారనమాట. కొంచెం కింద తను టీ తాగేసి రావడానికి లేట్ అయిపోయింది. ఇంకా కొంచెం పచ్చిమిర్చి చేసేసి తనతో చేయించాలి అనమాట. తను చేస్తారు, లాగేస్తుందండి, అసలు నాకు అలవాటు లేదు ఇవి చేయడం మురుకులు. బట్ ఇంకా తప్పదు కదా, తను ఒక్కరు చేయలేరు కదా అని చెప్పేసి తను వచ్చేలోపు నేనైతే చేసేసాను. ఆల్మోస్ట్ 50-60-70% అయిపోయింది పిండి. సో కొంచెం పచ్చిమిర్చి కూడా వేసేసి కలిపేస్తున్నాను అనమాట. ఇలాగా పచ్చిమిర్చి వేసేసి కలిపేసి ఇది కూడా అత్తమ్మతో పోయిద్దామని చెప్పేసి పచ్చిమిర్చి కూడా వేసేసి కలిపేసి పైకి తీసుకెళ్తున్నాను. చూడండి, వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. ఇంకా లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్. ఫైనల్లీ అయితే ఇప్పుడు వచ్చేసి 1/2 kg పోసాను. ఇవి ఒక 1/2 kg పోసేసి మొత్తం బాయిల్ చేస్తున్నాను అనమాట. కొంచెం బాయిల్ చేసుకోవడానికి అయితే చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది అనమాట, చాలా టైం పడుతుంది. అండ్ హ్యాండ్స్ కూడా పెయిన్ వస్తాయి. బాగా మెత్తగా ఇట్లా గుజ్జులాగా అయ్యేలాగా చేసుకోవాలి. రైస్ మాత్రం కంపల్సరీ మొత్తం ఉడకాల్సిందే, పాయసం లాగా ఉడకాలి. సో మనకి వేయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ జీలకర్ర అవి కూడా వేసాం కాబట్టి టైం టక్కున గుర్తురాదు అంత. ఏమో చెప్పలేము, అయిపోయినా టక్కున గుర్తురాదు, వేసేస్తాం నీళ్ళు రావట్లేవు అని, మళ్ళీ అంతా ఆగం అవుతుంది. అందుకే ఇటు కూడా వేయలే షీర. వాటర్ ఉన్నాయి ఆడ, డబ్బలు తాగిపో, ఇంకేడికి పోయి తాగొస్తావు నువ్వు కిందికి. ఓళ్ళు ఉన్నారు కింద, డోర్ పెట్టేసి వస్తాయి. ఎక్కడెక్కడ కిందికి పైకి ఒకటే తిరుగుతున్నా అండి. ఇప్పుడు నీ పోయినా మళ్ళీ నా వెనకాల వచ్చిండు. తాగి ఏం లేదు, బయటగా ఉంది అది పిండి, లోపల ఏం లేదు. ఇప్పుడు పోసుకొచ్చిన ఓవరాక్షన్ చేయకు, తాగు, ఏం లేవు కానీ తాగు. అది తాగు, నువ్వు తాగా, అది దూపు అవుతుందా, తాగు. Butterfly, where are you go? మళ్ళీ అత్తమ్మ పెట్టేస్తుంటే నేను కొంచెం హెల్ప్ చేశాను అనమాట. చేసుకోలేము, కొంచెం నాకైతే అసలు అలవాటు లేదనమాట. నేను చిన్నప్పటి నుండి అయినా ఎప్పుడూ చేయలేదు, చెప్తున్నాను కదా. మా పెద్ద అత్తయ్య ఎప్పుడైనా పెట్టించేవారు. సకినాలు కూడా ఇప్పటికీ ట్రై చేస్తున్నాను, బట్ రావట్లేదు. పక్కన ఆంటీతో చేయించాలి, అది కూడా నేను మీకు బ్లాగ్ షేర్ చేస్తాను. సకినాలు కూడా మా పెద్ద అత్తయ్య చేసేవాళ్ళు, మా మేనత్త అనమాట, పెద్ద మేనత్త. ఎప్పుడైనా ఎవ్రీ ఇయర్ సకినాలు అండ్ వడియాలు కంపల్సరీ తను పంపించేవారు. మా పెద్దబాబు పుట్టాక కూడా పంపించారు, తిన్నాక చెప్పకూడదు. సో అత్తయ్య అయితే పంపించేవారు అనమాట, ఎప్పుడైనా పంపించేవారు. ఏంటి అమ్మ వాళ్ళు ఎప్పుడు చేసేవాళ్ళు కాదు, పొలం పనులకు వెళ్ళేవాళ్ళు. అత్తమ్మ చేసి ఇంకెవరైనా వచ్చేవాళ్ళు ఉంటే, లేదంటే వెళ్ళే వాళ్ళు ఉంటే చేసైనా పంపించేవాళ్ళు అనమాట.
సో అలా అన్నమాట. ట్రై చేద్దామని చెప్పేసి ప్రెజెంట్ అయితే పిల్లల కోసం అని చెప్పేసి పెట్టేసుకున్నాను. తప్పదు కదా పిల్లలున్న చోట. ఇంకేం చేస్తాం మళ్ళా. ఇక పిల్లలున్న చోట చేస్తూనే ఉండాలి. వాళ్ళ కోసమైనా తప్పదు. ఇంకా మన ఛానల్ ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయర్రా. అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. అన్నలు, అక్కలు, అమ్మలు చూసిన ప్రతి ఒక్కరు కాకపోయినా ఇద్దరిలో ఒక్కరైనా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలు. ఓకేనా? ఇంకా ఏంటి ఫ్రెండ్స్, ఏంటి ముచ్చట్లు చెప్పండి. విలేజెస్లో ఎంతమంది చేస్తున్నారు అసలు వడియాలు? చాలామందికి అసలు ఈ జనరేషన్ పిల్లలకి ఇంటి ఫుడ్ కంటే బయట ఫుడ్ ఎక్కువగా అలవాటు అయిపోయారు కాబట్టి ఇంట్లో ఫుడ్ ఏది తీసుకోవట్లేదు అనమాట. కానీ ఇంటి ఫుడ్డే ఇప్పటి పిల్లలకి రోటి పచ్చళ్ళు తెలియదు, వడియాలు తెలియదు, అప్పడాలు తెలియదు, కట్టెల పొయ్యిలు తెలియదు, ఏమీ తెలియదు. అసలు వరిసేనులు వరి పంట బియ్యం ఎక్కడి నుండి వస్తుందో తెలియదు. మేమైతే మా చిన్నప్పటి నుండి మా అమ్మ వాళ్ళ పొలంలో వదిలేసి పని చేసుకునే వాళ్ళు అనమాట. సో ఏంటో ఏమో కాలం మారిపోయింది కదా. సో ఈ ముచ్చట్లు మాట్లాడుకుంటే బ్లాగ్ లేట్ అయిపోతుంది అనమాట. ప్లీజ్ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఎట్లా అనిపించిందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే విలేజ్ మామ్స్ని సపోర్ట్ చేస్తూ రండి. సో ఇంకేమైనా కావాలి అంటే కమెంట్ చేయరు, కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాను. అండ్ మన ఛానల్ 2K సబ్స్క్రైబర్స్ అయినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. 2.5K దగ్గర ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.